రజనీకాంత్ గారితో బాగా చెప్తావు. అదేదది నరసింహన్న. నరసింహ లైక్ రజనీకాంత్ గారు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఎలా మాట్లాడతారు? పర్సనల్ గా అవద్దు, పర్సనల్ గా, ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ చూశారు. అవును, చాలా ఫాస్ట్ గా మాట్లాడతారు. అవును. డైలాగ్ గా మాట్లాడితే చాలా మంది గుర్తుంటది. అవునండి, ఎందుకంటే చాలా సినిమాలు చూసుంటారు. అవునవును. సో అది చెప్తే వాళ్ళకి క్యాచ్ అవుతుంది. కమాన్. అయ్యా మీసం చూడాలా మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత కన్న తల్లిదండ్రులు ఎంత ఆస్తుపరులైన అందులో తాను చెలిగా కూడా తాకుండా ఎవడైతే కన్న తల్లిదండ్రులకు తిండి పెడతాడో వాడనే ఆశాన మగాడు. నేను మగాడిని. నా తల్లిదండ్రులు పెంచి పోయించడానికి ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు తల్లిరు కనుక వాళ్ళు సంపాదించిన ఆస్తిలో చెలిగా కూడా తాగడానికి నాకు హక్కు లేదు. పొరపాటు నాది. ఎందుకు ఆവശ്యపడతా? ఆడదంటే అనుకోగా ఉండాలి, తొందరపడకు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బద్దారు మనుషులు ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడది ఆడదానిలో ఉండాలి. వన్ థింగ్, anchors the gods of all miseries. One should have to control it, otherwise life will become miserable. Let the Christ of reason has not lost his strength with that son of dead habit. Try to understand. Last but not least, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలే. ఇంగ్లీషు చెప్తే నేనే కన్ఫ్యూజ్ అయ్యా. ఇదేంటంటే రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు, దానికి వాయిస్ ఇచ్చింది మనోజ్. మనోజ్ ఒకసారి అప్రిషియేట్ చేయాలి.